మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ విజయన్. ఈ రోజు అయితే నేను అన్నమయ్య జిల్లా మదనపల్లి అయితే ఉన్నాను. ప్రతి ఏటా ఇక్కడ కోట్లో గంగమ్మ జాతర అనేది అంగరంగ వైభోగంగా అయితే జరుగుతుంది. ఆ విశేషం ఏంటో పెద్దవాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాము. సార్ నమస్తే సార్. అందరికి నమస్కారం. బాగున్నారు సార్? సార్ నిజంగా లాస్ట్ ఇయర్ అయితే చాలా వైభవంగా అంగరంగ వైభవంగా జరిగింది. ఈ ఇయర్ మీరు ఎలా చేయబోతున్నారు గంగమ్మ జాతరని? ప్రతి సంవత్సరము మా కమిటీ సభ్యులు కానీ భక్తాదులు కానీ అందరు కలిసి ఈ జాతర ప్రతి ఏటా ఒకదానికి మించి ఒకటిగా మేము చేయబోతున్నాం. ఈసారి కూడా ఏర్పాట్లన్నీ పూర్తయిపోయినాయి. ఈ రోజు రాత్రికి అమ్మవారిని ప్రతిష్ఠ చేయడం జరుగుతుంది. దానికంటే ముందు మన రాటకొండ బాబురెడ్డి గారి ఇంటి నుండి కళ్ళు తీసుకొని వచ్చి కళ్ళకొండ ఇక్కడ పెడతాము. తర్వాత అదేవిధంగా కుమ్మరోళ్ళ శ్రీరాములు వాళ్ళ ఇంటి నుండి బొమ్మను తీసుకొని వచ్చి ఇక్కడ అమ్మవారిని ఇక్కడ పెట్టిన తర్వాత అయితే అప్పుడైతే దర్శనం అయితే ఉండదు. అప్పుడు దాకా కర్తన అయితే ఉంటుంది. మొదటి పూజ జోలపాలెం వాళ్ళు చేసిన తర్వాతనే ఇక్కడ ఈ కర్టన్ తీసి తర్వాత అమ్మవారికి సమర్పణలు ఇక్కడ జరుగుతాయి. ఈ విధంగా ఎన్నడూ లేని విధంగా ఈసారి కూడా ఎక్కడెక్కడ ఉండిన కోలాటాలు కానీ భజనలు కానీ డ్రమ్ములు కానీ విచిత్ర వేషధారణలు కానీ అన్నిటితో చాలా గొప్పగా మేము ఇవన్నీ కూడా అమ్మవారి ముందుకు తీసుకోవడం జరుగుతుంది. భక్తాదులందరూ కూడా మాకు సహకరించి అమ్మవారి దర్శనం చేసుకొని అమ్మవారి కృపకు పాత్రలు కావాలి కోరుకుంటున్నాం. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. సార్ నమస్తే సార్. నమస్తే సార్, ముఖ్యంగా ఈ గంగమ్మ జాతర ఎన్ని రోజులు జరుపుతారు సార్ ఇక్కడ? ఇది యాక్చువల్ గా మనకు 2 రోజుల పండుగ. ఈ రోజు ప్రతిష్ఠ జరుగుతుంది. రేపు ఊరేగింపుతో అమ్మవారిని నిమజ్జనం చేస్తే పూజ అయిపోతుంది. కానీ మనము 20 రోజుల ముందే మనం అమ్మవారికి పూజించిన తర్వాత ఒక పోతుని ఊరి మీద వదులుతాం. ఈ గ్రామం ప్రజలందరూ ఆనవాయితీగా ముందు ఇది బండ మీద కంపల్లి అంటారు, ఇప్పుడు కూడా బండ మీద కంపల్లి అంటారు. ఆనవాయితీగా ఇక్కడ ప్రతి ఇంటికి పోయి ఆ పోతుకు ప్రతిరోజు అనునిత్యము ఈ రోజు మార్నింగ్ దాని కార్యం అయ్యేంత వరకు కూడా ప్రతిరోజు కూడా అది పూజలు అందుకుంటుంది. ఆ పోతుని పూజించిన తర్వాత స్టార్ట్ అవుతుంది అనమాట మాకు జాతర. ఈ రోజు అమ్మవారి ప్రతిష్టతో ఈ రోజు మొదలవుతుంది. ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా జాతర జరుగుతుంది. కాకపోతే ఈసారి ప్రత్యేకత ఏమంటే లాస్ట్ టైం కంటే కూడా ఇంకా బెటర్ గా ఏమున్నాయి, ఇంకా బెటర్ గా భక్తులకి సౌకర్యార్థం ఎలా ఉండాలి, బ్యారికేడ్లు ఎలా కట్టాలి, లాస్ట్ సంవత్సరం ఏదన్నా అసౌకర్యంగా కలిగింటే దాన్ని కరెక్షన్ చేసుకుంటూ ఎవ్రీ ఇయర్ ఇంకా కొంచెం మెరుగుపరుచుకుంటూ భక్తులకు సౌకర్యం చేసుకుంటూ అమ్మవారికి కూడా ఈ ఆలయాన్ని కూడా సంవత్సరము దినదినాభివృద్ధిగా దాన్ని డెవలప్ చేసుకుంటూ మనము చేసుకుంటూ వెళ్తున్నాము. అలాగే ఈ రోజు ప్రథమము అన్నగారు చెప్పినట్టు సాంగ్యాలు ఎట్లుంటాయంటే, ఫస్ట్ ఇప్పుడు గణపతి పూజ మొదలైంది. గణపతి పూజతో ఈ రోజు పూజ మొదలవుతుంది. మొదలైన తర్వాత కళ్ళకుండల సాంగ్యం అవుతుంది. ఒక ఇంటి నుంచి రాటకొండ వారి ఇంటి నుంచి కళ్ళకుండలు తీసుకురావడం జరుగుతుంది. కుమ్మరోళ్ళ శ్రీరాముల ఇంటి నుంచి విగ్రహం తీసుకురావడం జరుగుతుంది. జోలపాలెం వాళ్ళ ఇంటి నుంచి జ్యోతిని తీసుకొని వచ్చి తొలి పూజ జరగడం జరుగుతుంది. అలా ఆనవాయితీగా ఇది కొన్ని 100 సంవత్సరాలుగా వస్తున్న ఆనవాయితీని ఇదే కంటిన్యూ చేసుకుంటూ మనమైతే ప్రతి సంవత్సరము మెరుగుపరుచుకుంటూ అమ్మవారి గుడిని గాని డెవలప్మెంట్ గాని, ఎందుకంటే భక్తులు రాను రాను పెరుగుతానే వస్తాడు. మీరు చూసే ఉంటారు, చాలా అద్భుతంగా ఉంటుంది జాతర ప్రతి సంవత్సరము. మనకేమంటే కర్ణాటక రాష్ట్రము పక్కనే ఉంది కదా, మన ఆంధ్రప్రదేశ్ నుంచినే కాకుండా పక్కన కర్ణాటక రాష్ట్రం నుంచి కూడా వేలాదిగా తరలి వస్తారు. కాబట్టి మనకు 2 రోజులే ఉంటుంది కాబట్టి జనాభా కూడా ఎక్కువ అధికంలో ఉంటారు. అందుకని వాళ్ళకి ఏం అసౌకర్యం జరగకుండా అన్ని ఏర్పాట్లు చేసి ముందుకు సాగుతాం. ఓకే, థ్యాంక్ యూ సార్. అందరికి మొట్టమొదటిగా మదనపల్లిలో
వెలిసినటువంటి కోట్లో గంగమ్మ జాతర శుభాకాంక్షలు మదనపల్లి పట్టణ ప్రజలందరికీ కూడా. ఏదైతే మనకు కోరికలు తీర్చేటటువంటి తల్లిగా, మన మదనపల్లికి ఒక మంచి జరిగేటటువంటి తల్లిగా ఈ కోట్లో వెలిసినటువంటి తల్లిని అందరూ మేము ఆరాధ్య దైవంగా మదనపల్లి ప్రజలు పూజిస్తూ ఉంటారు. అటువంటి తల్లికి సంవత్సరానికి ఒక్కసారి 2 రోజుల పాటు అంగరంగ వైభవంగా నిర్వహించేటటువంటి మా జాతరని ఈరోజు ఆలయ కమిటీ సభ్యులు మనం ఈరోజు చూసుకుంటే తెలుస్తుంది, గతంలో ఎన్నడూ లేని విధంగా నగరంలో కావచ్చు లేదా ఈ యొక్క పట్టణ ఆవరణంలో జరిగినటువంటి ఏదైతే అలంకరణ ఉందో దీన్ని బట్టే మనం ఈ పండుగని ఎంత వైభవంగా చేసుకుంటామని అర్థమవుతాను. అదే విధంగా పట్టణ ప్రజలు కూడా మన ధర్మము ఏదైతే ఉందో ఆ ధర్మాన్ని కాపాడుకునేదానికి మన యొక్క ఇటువంటి మన దేవీ దేవతల యొక్క ఆరాధన మనం చేసుకుంటూ ఉంటాం. మన యొక్క మదనపల్లి పట్టణంలో ఉండేటువంటి ఏదైనా సరే మన దుష్ట శక్తులు ఉంటే అవి తొలగిపోవడానికి మనం ఈ యొక్క తల్లి యొక్క పూజలు నిర్వహిస్తూ ఉంటాము. అదే విధంగా అందరినీ కలుపుకునేటటువంటి జాతర ఈ యొక్క జాతర. ఈ కలుపుకోలు కోసమే ఈ 2 రోజుల పాటు ఈ ఆలయ కమిటీ సభ్యులు గతంలో ఎన్నడూ లేనట్టు విధంగా ఈ రోజు ఏర్పాటు చేయడం ఏదైతే ఉందో దీన్ని వాళ్ళందరినీ కూడా మనము ఖచ్చితంగా వాళ్ళందరికీ కూడా శుభాకాంక్షలు చెప్పాలా, అభినందనలు తెలపాలా. ఎందుకంటే ఒక కార్యాన్ని జరపాలంటే ఎంత కష్టం ఉంటుందో మనందరికీ తెలుసు. అటువంటిది రేపు రాత్రికి కానీ లేదా రేపు వచ్చేటటువంటి భక్తులకు కించెంత అయినా సరే అసౌకర్యం కలగకూడదని చెప్పేసి నేను ఆలయ ఏర్పాట్ల కమిటీ వాళ్ళందరూ కూడా పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నారు. వాళ్ళందరికీ కూడా మదనపల్లి అందరం కూడా సహకరించాలి. అదే విధంగా రేపు భక్తులు ఎక్కువ రద్దీ ఉంటారు కాబట్టి మనం కూడా ఆలయ కమిటీ వాళ్ళకి అందరం కూడా సహకరించి కార్యక్రమం దిగ్విజయంగా పూర్తి అయ్యేదానికి అందరూ కూడా మదనపల్లి హిందూ బంధువులందరూ సహకరిస్తారని చెప్పేసి ఆశిస్తున్నాను. ఓకే, థ్యాంక్ యూ సార్. సో మొత్తానికి అయితే ఇక్కడ మనకి సంబంధించినటువంటి కోట్ల జాతర సంబంధించినటువంటి వరాల ఆంజనేయ స్వామి గారి భక్తులు అయితే ఇక్కడికి పెద్ద ఎత్తున అయితే చేశారు. సో వీళ్ళ విశేషాలు ఏంటో తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్తే, జై శ్రీరామ్. బాగున్నారు సార్? బాగున్నాం సార్. మొత్తానికి అయితే ఈ రోజు అయితే జాతర అనేది అంగరంగ వైభవంగా జరుగుతోంది. సో మీరు ఏ విధంగా వచ్చారు సార్? అంటే మీరు పూల పల్లహారాలతో అయితే ఘనంగా వచ్చారు. ఏం సార్ ఉద్దేశం అది? గత కొన్ని సంవత్సరాలుగా శ్రీ వరాల ఆంజనేయ స్వామి ఆలయ కమిటీ తరఫున అమ్మవారికి సార తీసుకొచ్చే క్రియ జరుగుతూ ఉంది. అందులో భాగంగా ఈ సంవత్సరం కూడా అమ్మవారి ఈ యొక్క జాతర సందర్భంగా వరాల ఆంజనేయ స్వామి దేవస్థానం నుంచి ఈ యొక్క సార తీసుకుని రావడం జరిగింది. ఇది మాకు చాలా ఆనందదాయకము. ఇది 10 కాలాల పాటు కొనసాగాలని, ఆ దేవాలయాల మధ్య ఐక్యత ఈ విధంగా ఇప్పటికీ ఉండాలని శ్రీ వరాల ఆంజనేయ స్వామి ఆలయ కమిటీ తరఫున మరీ కోరుకుంటున్నాం. జై శ్రీరామ్. సార్ అసలు ముఖ్యంగా మదనపల్లిలో కోట్ల గంగమ్మ జాతర అంటే ప్రసిద్ధి చెందింది. సో వేలాది మంది భక్తులు వస్తుంటారు. మీకు ఎలా అనిపిస్తుంది? అమ్మవారి జాతర ఇంత విశేషంగా జరుగుతుందంటే దాని యొక్క అమ్మవారి యొక్క మహత్యం ఏమి అనేది ప్రజలందరికీ కొన్ని ఏళ్లుగా తరతరాలుగా తెలుసు. ఇది మరింత అభివృద్ధి చెందాలని, మరింతగా అమ్మవారి జాతర విజయవంతం కావాలని మనసారా కోరుకుంటున్నాము. అమ్మవారి జాతర ఇంత బాగా జరుగుతుందనేది పల్లె చుట్టుపక్కల కూడా వ్యాపించల్లా. అందరూ కూడా ఈ యొక్క కార్యక్రమాల్లో పాల్గొనేటట్టుగా మనం తగిన ఏర్పాట్లు కూడా చేసుకుని ఇంక మీద మరింతగా అభివృద్ధి పదంలో నడచాలని మరీ కోరుకుంటున్నాం. జై శ్రీరామ్. థ్యాంక్ యూ సార్. అమ్మా నమస్తే అమ్మా, బాగున్నారా? సో మొత్తానికి జాతర అంటేనే వర్షం అయితే జల్లులు అయితే భలే కురిసాయి అనమాట స్టార్టింగ్. సో మీకు ఎలా అనిపిస్తుంది ఈ జాతర ప్రారంభోత్సవం? వర్షంలోనూ జాతర బాగా జరుగుతుందండి. ఎందుకంటే ఆమె ఇంపార్టెంట్ ఉంటుంది, చాలా మహత్వం కదా. సో ముఖ్యంగా మదనపల్లిలో చూసుకున్నట్లయితే ఈ జాతర అనేది చాలా ఫేమస్. ఎక్కడి నుంచి కర్ణాటక నుంచి వస్తుంటారు, ఇటు పక్క తమిళనాడు నుంచి వస్తుంటారు, ఇటు పక్క తిరుపతి, రాయచోటి, కర్ణాటక నుంచి వచ్చారు మీరు కూడా? ఉన్నాము, జాతర కోసమే వచ్చాము. ఓకే. మీకు ఎలా అనిపిస్తుంది ఈ సంవత్సరం? లాస్ట్ ఇయర్ తో పోల్చుకుంటే ఈ సంవత్సరం మీకు ఎలా అనిపిస్తుంది? చాలా సంతోషం. ఏమో ఈ పూలు పండ్ల హారాలు వరాల ఆంజనేయ స్వామి గుడి నుంచి సారా వస్తుందండి. ఓకే, థ్యాంక్ యూ అమ్మా. అమ్మ మీరు చెప్పండి అమ్మా, కోట్ల గంగమ్మ జాతర ఎలా జరుపుతున్నారు? చాలా బాగుంది. సో మీ బంధుమిత్రులతో అందరూ వచ్చారా? వచ్చాం సార్. మేము వరాల ఆంజనేయ స్వామి దేవస్థానం నుంచి కమిటీ మెంబర్లు అందరూ వచ్చి అమ్మవారికి సారి ఇచ్చి ఆమె కృపకు ప్రాప్తులు కావాలని. సో ముందు సంవత్సరంతో పోల్చుకుంటే ఈ సంవత్సరం ఎలా జరగబోతుంది? బాగా జరగాలని కోరుకుంటున్నారు. సో మీరు ఏం వరం కోరుకున్నారు? అందరూ సుభిక్షంగా ఉండాలని కోరుకున్నారా? థ్యాంక్ యూ. సో మదనపల్లి అయితే కోట్ల గంగమ్మ జాతర అనేది చాలా అంగరంగ వైభవంగా జరుపుతున్నారు. సో మీకు ఎలా అనిపిస్తా ఉంది? ఇది నేను ఫస్ట్ టైం రావడము. ఇది చూస్తా అంటే ఎంతో అట్రాక్టివ్ ఉంది. అంటే చూడడానికి అంటే ఎవరు అనుకుంటే రారు, అమ్మ పిలిస్తేనే వస్తారు. చూడడానికి ఎంతో అట్రాక్టివ్ ఉంది, చాలా ఆనందంగా ఉంది. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మీ పేరేంటి? నా పేరు భావన. మేము దేవతా నగర్ లో ఉంటాం. సో ఇది మీరు ఫస్ట్ టైం రావడం? లాస్ట్ ఇయర్ ఎలా జరిగింది మీరు చూసారా? ఎవరైనా చెప్పారా? లేదు, వీడియోస్ లో అట్లా చూడడమే తప్ప ఇంకా ఇట్లా ఫస్ట్ టైం రావడం. సో ఈ మదనపల్లిలో ఈ జాతర అనేది ఎలా జరగబోతుందని నువ్వు ఊహించుకుంటున్నారు? అంగరంగ వైభవంగా జరుగుతుందని ఊహించుకుంటాను. సో ముఖ్యంగా జాతరలో మీకు నచ్చింది ఏంటి?
మామూలు ఇట్లా దర్శనం ఓన్లీ దర్శనమే, దేవుడి కోసం దర్శనం. వస్తారా? ఇంకా మళ్ళీ వేషధారణ లేదు, ఉంటాయి, ఇక్కడ ప్రసాదం బొమ్మలు ఉంటాయి, ప్రసాదం వేషధారణ అంతే. అంతేనా? సో టెంకాయ కొట్టడం, దేవుడిని ముక్కొని వెళ్ళిపోవడం అంతే. 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 భక్తులతో మీరు కలిసి మాట్లాడడం అలా అంటే ఏముండదా? అట్లా ఏం చేసిండదు ఇంతవరకు, కానీ ఇది చాలా బాగుంది చూడడానికి. దర్శనం అంతా బాగా జరిగింది. ఓకే, థ్యాంక్ యూ అండి. మీ పేరు? ప్రత్యూషనా? ఎక్కడి నుంచి వస్తున్నారు మీరు? మదనపల్లి నుంచి. సో మీరు కూడా ఫస్ట్ టైం అయినా ఇంతకు ముందు చూసారా కోట్లో చూసారా? ఈ జాతర చూసారా, వేరే సిటిఎం జాతర చూసారా? సో ఎలా అనిపిస్తుంది లాస్ట్ ఇయర్ పోల్చుకుంటే ఈ ఇయర్ ఎలా అనిపిస్తుంది? ఈ ఇయర్ బాగుంది. డెకరేషన్ మొత్తం అసలు మీరు డెకరేషన్ చూడడం లేదు, ఇక్కడ కూర్చున్నారు అంతే. డెకరేషన్ చూసారా మీరు అసలు? సో మొత్తానికి మీకు జాతరలో నచ్చిన ముఖ్య విషయం ఏంటి? నమస్తే మేడం. మీ పేరు? నా పేరు స్వప్న. ఎక్కడి నుంచి వచ్చారు మేడం మీరు? మాది మదనపల్లినా? సో మొత్తానికి లాస్ట్ సంవత్సరం అయితే ఈ కోట్లో గంగమ్మ జాతర అనేది అంగరంగ వైభవంగా అద్భుతంగా జరిగింది. ఈ సంవత్సరం ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు? ఇప్పుడు ఎలా ఉండబోతుంది అనుకుంటారు మీరు? లాస్ట్ 7 years నుంచి మేము చూస్తున్నామండి కోట్లో గంగమ్మ జాతర. అన్నిటికంటే లాస్ట్ టైం జరిగిన దానికంటే ఈసారి చాలా చాలా అంగరంగ వైభవంగా జరుగుతుందని అనుకుంటున్నాము. ఆల్రెడీ మేము చూస్తూ ఉంటాం కదా, లాస్ట్ టైం డెకరేషన్ గానీ ఇలా చిన్న చిన్న అమ్మవారి డెకరేషన్ గానీ లాస్ట్ టైం కంటే ఈసారి చాలా చాలా బాగుందండి. ఈసారి చాలా చాలా బాగా జరుగుతుందని అనుకుంటున్నాము. లాస్ట్ ఇయర్ పోల్చుకుంటే చాలా మంది భక్తులు అయితే వేలాది మంది తరలి వచ్చారు. సో ఈ సంవత్సరం కూడా 70,000 మంది పైన వస్తున్నారు అంటారు. మీకు ఎలా అనిపిస్తుంది? అంత భక్తులతో మీరు కూడా వాళ్ళతో పాల్గొంటారు కదా, ఎలా అనిపిస్తుంది మీకు? చాలా హ్యాపీగా అనిపిస్తుందండి. ఇంకా చాలా మంది వస్తే ఇంకా బాగా జరుగుతారు కదా జాతర, అందరూ హ్యాపీగా ఉంటారు, చాలా బాగుంటుంది. జాతరలో ముఖ్యంగా మీకు నచ్చిన విషయం ఏంటి? అమ్మవారి డెకరేషన్ అండి. ఈ అమ్మవారి ముందర పెద్దగా ఇంకా అమ్మవారిని పెడతారు, చాలా బాగుంటుందండి. ఇంకా బయట వేషాలు వేస్తారు, చాలా బాగా డాన్స్ చేస్తారు, చాలా బాగుంటుంది. ఇక్కడ మీకు కావాల్సిన సరుకులు అంటే బొమ్మలు పిల్లలు అడుగుతా అంటారు కదా, అవి కూడా మీకు నచ్చుతాయా? నచ్చుతాయండి. ఈసారి బాగా పెడతారు, పిల్లలు బొమ్మలు గాని గాజులు గాని ఏవైనా గానీ బాగా పెడతారండి. ఓకే, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ మేడం. నమస్తే మేడం, బాగున్నారా? సో మొత్తానికి కోట్లో గంగమ్మ జాతర అనేది అంగరంగ వైభవంగా అయితే ప్రతి ఏటా జరుగుతుంది. సో ఈ సంవత్సరం మీరు ఎలా జరగబోతుంది అనుకుంటున్నారు మీరు? ఈ సంవత్సరం కూడా బాగా ముందు కంటే ఇప్పుడు ఇంకా బాగా జరుగుతుందని ఊహిస్తాను. చాలా బాగా డెకరేషన్ చేశారు, ఎప్పుడు ఇట్లా చేయలేదు, ఇది ఫస్ట్ టైం చేయడం చాలా బాగా అనుకుంటాను. సో మొత్తానికి లాస్ట్ సంవత్సరం అయితే చాలా మంది కళాకారులు వేషధారణలు వేసుకొని ఇక్కడ అయితే డాన్సులు డప్పులతో సంతోషంగా వస్తారు కదా, ఇంకా టైం పడుతుంది, రావడానికి కూడా టైం పడుతుంది. ఈ సంవత్సరం కూడా ఇలాగే చేస్తామని చెప్పారు, పడుతుంది, ఇంకా టైం పడుతుంది. మీకు ఎలా అనిపిస్తుంది అయితే ఈ సంవత్సరం ఎలా జరగబోతుంది అనుకుంటారు మీరు? చాలా బాగా జరగబోతుంది అనుకుంటున్నాను. డెకరేషన్ చూసారంటే అనిపిస్తుంది, ఎప్పుడు ఇట్లా చేయలేదండి, ఇదే ఫస్ట్ టైం. ఫస్ట్ టైమా? మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మేము ఇక్కడే అండి, ఎస్బీఐ కాలనీ. మీ పేరండి? నా పేరు భాగ్యం. పిల్లలతో సహా వచ్చారా? సో మొత్తానికి ఇదైతే 2 రోజులు అయితే ఘనంగా జరుగుతున్నారు. సో దీనికి బట్టి మీరు హాలిడేస్ లో ఇది కూడా రావడం కూడా ముఖ్యమే కదా? ముఖ్యమే అండి, మార్నింగ్ వచ్చేస్తాం, 3:30 అట్లా వచ్చేస్తాం. సో మీరు మొత్తం జాతర 2 రోజులు ఖచ్చితంగా మొత్తం చూస్తామండి, మొత్తం చూస్తాం. చాలా డెకరేషన్ చేశారు, చాలా డెకరేషన్ చేశారండి, సార్ ఎప్పుడు లేదు, ఇదే ఫస్ట్ టైం. మీరు పిల్లలకు చూపిస్తా చూస్తాను, ఇదే ఫస్ట్ టైం చేయడము, ఎప్పుడు ఇలా లేదు, ఈసారి బాగా చేస్తారని కోరుకుంటాను. ఆ తల్లి ఆశీస్సులు అందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాం. థ్యాంక్ యూ మేడం.